చూడండి మిత్రులారా, ఇక్కడ ఒక మనిషి, తెలుగు అయితే రాదు అతనికి, మన భాష కాదు, ఇదే మురికి నీళ్ళు తాగుతున్నాడు ప్రతిరోజు. తన బట్టలు తానే ఉతుక్కుంటున్నాడు. ఈ వంకలో ఈ విషపురుగులు పాములు తిరిగే చోట అతనికి ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఈ విషపురుగులు పాములు తిరిగే చోట చనిపోయిన వాళ్ళ బట్టలు, వాళ్ళ పరుపులు ఎత్తగచ్చి అక్కడ వేసుకొని ఒక ఆవాసంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రవహించే ఈ నీరే తాగుతున్నాడు. అది ఆయనను పిలిస్తే ఆగడం లేదు, వెళ్ళిపోతున్నాడు. మురికి నీళ్ళే తాగుతూ చూడండి మిత్రులారా, ఇది పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి ఈ వంకలో ఈ కంప చెట్ల మధ్య ఒక అపరిచిత వ్యక్తి, ఒక 50-60 సంవత్సరాల లోపల గల వ్యక్తి, ఈ కుళ్ళిపోయిన పండ్లు, ఈ శవాల యొక్క దుస్తులు చూడండి, వీటి మధ్య నిజంగా ఇది చాలా చాలా ఘోరమైన పరిస్థితి. ఇది పరిస్థితి. ఇక్కడ చాలా దుర్గంధము, చాలా చాలా ఇదిగా ఉంది. చూస్తున్నారు కదా, ఆయన ఇక్కడ ఎలా జీవనం సాగిస్తున్నాడో మాకైతే అర్థం కాలేదు. ఇదే వాటర్ ఒక 5 నిమిషాలు ఉండడానికి కూడా ఎక్కర్లేదు. ఈ మురుగునీరే పట్టుకొని ఇక్కడ ఉన్నాడు. మేము పిలిస్తే ఆయన ఆగకుండా వెళ్ళిపోయాడు. రేపటి రోజు వచ్చి ఆయన యొక్క పరిస్థితి మరొకసారి వీక్షించి ఆయనకి ఏమైనా సాయం చేయాలి అనేది ఆలోచిస్తాం. దేవుళ్ళ ఫోటోలు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి. ఇక్కడ అపరిచిత వ్యక్తి, మన భాష కాదు, మన ప్రాంతం కాదు, ఆయన ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాడో, ఎందుకు ఆవాసం ఏర్పరచుకున్నాడో మాకైతే అర్థం కాలే. మేము పిలిస్తే ఆయన వినిపించుకోకుండా చెల్లని అలా కట్టి పట్టుకొని స్వెటర్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడే గుడి చుట్టుపక్కల తిరుగుతున్నాడు. మళ్ళీ నైట్ వచ్చి ఇక్కడ పనుకుంటాడంట. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో వాకింగ్ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన పరిస్థితి చూసి వాళ్ళు చెల్లించిపోయి మాకు ఫోన్ చేస్తే మేము ఇక్కడ వచ్చి పరిశీలిద్దామని వస్తే ఆయన మన భాష మాట్లాడలేదు, మా మాట వినకుండా అలా వెళ్ళిపోయాడు. రేపటి దినం మరొకసారి పరిశీలించి మన ఎవరినన్నా పోలీసు వారి ద్వారా అతని వివరాలు ఏమి, ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నాడనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చాలే. ఈ ప్లేస్ వచ్చి మద్దులేరు వాగు. ఈయన అపరిచిత వ్యక్తి ఇక్కడ జీవనం సాగిస్తాండే ప్లేస్ మద్దులేరు వాగు, దేవల్చెరు వంక, హిందూపురం రోడ్లో మోరీ పక్కనే. చూడండి ఫ్రెండ్స్, ఈ అపరిచిత వ్యక్తి అదే నీళ్లు తాగుతున్నాడు.
बड़े आदमी, बड़े आदमी, हेलो। इडली 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 खा लो, अले अले पानी। तुम्हारा नाम क्या है? हाँ, नाम नाम खा लो प्लीज, खा लो, अंदर ले खा लो, जाओ जाओ। అదే మిత్రులారా, అతను మన మానసిక స్థితిలో సరిగా లేడు. అతని మూత్రము, అతని మల విసర్జనం మొత్తం ఒక బాటిల్లోకి పెట్టి తాగడం నిజంగా దారుణాధారం. ఆయన దీనస్థితి చూసి నేను ఇప్పుడే వేడి టిఫిన్ వాటర్ బాటిల్ ఇచ్చాను, తీసుకో. क्या नाम है तुम्हारा? कोई नाम नहीं, एक सौ 22 नाम है, जितने नाम है सब पढ़ी सब తన పేరు అడిగితే కూడా చెప్పడం లేదు. మన రాష్ట్రం అయితే కాదు. పాపం అతని మానసిక పరిస్థితి అయితే తెలుసుకోవాల్సిందే. కొడో भाई, కొడో, क्या नाम है तुम्हारा? అది పరిస్థితి ఫ్రెండ్స్. అదిగో మిత్రులారా, ఆ యొక్క మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. కుళ్ళిపోయిన అరటిపళ్ళు, చెత్త కుప్పలలో ఉన్నవి తిని ఆయన జీవనం సాగిస్తున్నాడు. నిజంగా ఇది చాలా దారుణాతి దారుణం. ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం కావటం లేదు. నిజంగా ఒక వాటర్ బాటిల్, 4 ఇడ్లీలు ఇస్తే ఆయన ఇప్పుడు దాన్ని తినడానికి ఇప్పుతున్నాడు. ये क्या है? क्या नाम है तुम्हारा? राम, रहीम, ये क्या है? मैं पी लो पानी, पानी पीता नहीं। क्या नाम बोलो? कुछ नहीं, चलो चलो। तुम्हारा गाँव कौन सा है? कोई गाँव नहीं, ना कोई गिराओ, कोई कुछ नहीं, चलो। बड़े आदमी, वो इडली खा लो ना तुम्हें। कुश्का लाने, कुश्का बिरयानी, परोटा। आदमी, तुम्हारा नाम क्या है बोलो? तुम्हें बहुत बड़े आदमी है, कई को ऐसा तुम ना एक अनाथ आश्रम को मैं भेजेगा, एक आश्रम को तुमको भेजेगा मैं। तुम उधर जानो को, वो सांप वहाँ जरा है। आदमी, हेलो, అతను మనం దగ్గరికి పోతే వెళ్ళిపోతున్నాడు. ఏదన్నా ఆశ్రమంలో వదులుదామంటే ఆయన పరిస్థితి కూడా మన మాట వినేలాగలేదు. అది ఫ్రెండ్స్ పరిస్థితి. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు.